పబ్లిక్ గా అడిగినప్పుడు పరిస్థితి నాకు నిశ్చితంగా అర్థమైంది మీ క్వశ్చన్. పబ్లిక్ గా అడిగేది మరి అందరూ ఎవరికాళ్ళు ఒప్పేసుకుని ఉంటారు, మరి దానికి ఏమన్నా వేరే టైం అంటే మళ్ళీ అంత పెద్దది వేరే టైంలో అవ్వదు, కుదరదు. మరి ఇప్పుడు ఉన్న అంటే చెక్మేట్ అదే అంటారు, అంటే అన్ని చోట్ల మీకు లాక్ అయిపోయి కుదరదు. అది లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే మన రత్తయ్య గారు ఛాలెంజ్ చేశారు. నేను దానికి సమాధానం చెప్పే లోపు ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, మన గ్రామీణ క్రీడ ఇది చిన్నప్పటి నుంచి ఒక పర్టికులర్ బర్డ్ మీద మనకు ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని అలాగా బరిలో నిలబెట్టి అలా కొంచెం ఇసిరేవాళ్ళు ఉంటారు, నిలబెట్టే వాళ్ళు ఉంటారు. అమ్మా ఎవరైనా సరదాగా దీని మీద ఈ రేంజ్ ఓకే అని పిలుస్తారు. అది మనం వేరే రకంగా తీసుకోకూడదు. అది ఈ గేమ్ లో పార్ట్ అండ్ పార్సల్. అది కంపల్సరీ దాన్ని సెలవు వేసి తెచ్చుకుంటాం. అలాగే అంతే స్పోర్టివ్ గా మన రత్తయ్య గారు కూడా, రంగాపురం రత్తయ్య గారు కూడా లాస్ట్ ఇయర్ వచ్చింది. కాకపోతే ఏంటంటే ఇందులో ఉన్న చెక్మేట్స్ ఏంటంటే, ఇప్పుడు నేను చెప్తున్నాను కదండి, ఏప్రిల్ కే మేమే ఉన్నాం, సపోజ్ మేమంతా లాక్ అయిపోయాం. ఓకే, ఇప్పుడు నేను ఎవరినన్నా నేను ఇలా సభాముఖంగా మీడియా ముఖంగా నేను చెప్పి మా ఈస్ట్ గోదావరి మురమల రండి అంటే ఎవరు కుదురుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీరు మీ ఇంటికి దగ్గర లేకపోతే మీ కోళ్ళకి దగ్గర మీ టీమ్ కి దగ్గర నేను వచ్చేస్తాను. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ కంప్లీట్లీ, మీకు ఎక్స్ప్లెయిన్ చేయను సార్. దానికి దగ్గరలో మీకు ఒక అనుకూలమైన వాతావరణంలో మీరు సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ వీళ్ళంతా సెట్ చేసుకుంటారు. అసలు ఈస్ట్ గోదావరి అనేది దీనికి ఎంత దూరం, ఆ టైం మళ్ళీ బర్డ్స్ అంతా ట్రావెల్ టైం తీసుకెళ్తే అట్లా హెడ్ స్పిన్ వచ్చి అట్లా డెవలప్ కూడా. ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఈ టైం ఫస్ట్ ఈ టైంలో ఇలా అనడం కరెక్టేనా? పండక్కి 2 నెలలు 3 నెలలు ఉన్నాం కదా, సరే అంటే అంత ఈజీనా ఆ బంధం అనుకోవడం, అలా సరదాగా చేసేసుకోవడం? అంటే ఒక బరిలో జరిగిందండి, ఆ బరే అంటున్నారు. ఆ బరే అన్నప్పుడు ఆ బరిలోకి వచ్చేటప్పుడు పబ్లిక్ ఎలా అన్నారు, ఇక్కడ ఆడేవాళ్ళని అడగాలి ఫస్ట్. వాళ్ళు కాదంటే అప్పుడు బయటకు రావాలి, కోరుకుందని చెప్పాలి. నాకు ఇది అర్థం కావదంట. అంటే చిన్నదండి, ఆడియన్స్ ఎలా ఉంది చెప్పమంటారా? మీరేనా అయితే మా శాఖ చేశారా, ఛాలెంజ్ చేశారా అంటాం, లేకపోతే మరి అత్తయ్య గారు మా జీపీ గారు ఇలా ఛాలెంజ్ చేశారా అంటాం, చూసి వాళ్ళు ఆడియన్స్. కానీ లోతుకి వెళ్తే మీ ఎత్తుపడాలి ఏంటో నేను 2-3 ఆయన అలా అన్నారు కదా, మీరు వేయచ్చు కదా అని ఉంటుందా మీకు ఆ ప్రజలు ఉందా? ప్రెజర్ ఉంటుందండి. అంటే అక్కడ ఆల్రెడీ ఆక్యుపైడ్ అయిపోయాం మనం, మళ్ళీ ఆ టైం నుంచి ఇక్కడ రావటం కుదరదు. ఇల్లు ఆక్యుపై అయిపోయినారు. ఆయన చెప్పేదాన్ని బట్టి కూడా నాకు తెలిసి మార్నింగ్ ఈవినింగ్ అన్ని ఆయన ఐటనరీ అంతా ఫిక్స్ అయిపోయింది. ఆయన కూడా అందరికీ ఒక స్పోర్టివ్ పీరియడ్ ఉంటుంది, ఎవరు తగ్గరు. కానీ ఇది జరగాలంటే పబ్లిక్ గా మళ్ళీ ఎలాంటి సిచ్యువేషన్ ఉండాలి, ఏం జరగాలి? సో ప్రస్తుతానికి మీ పాయింట్ అది, ఆ ఛాలెంజ్ ఏదైతే దాని ద్వారా ఆయన చెప్పారో దానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేమైతే గనక తీసుకోగలరా? ఇప్పుడు ఎవరన్నా చేద్దామంటే నేను తీసుకోగలను. మీరు అక్కడికి వెళ్ళి వేయడానికి రెడీయా, లేకపోతే మీ మురమలు రావాలా? మరి ఆయనకి లాక్ అయిపోయారు, మీరు లాక్ అయిపోయారు, ఎలా అడ్జస్ట్ చేసుకుంటారు షెడ్యూల్? ఒక మ్యాచ్ అనేది క్రికెట్ టోర్నమెంట్ అని ఏదైనా ముందే అనుకుంటాం కాబట్టి, షెడ్యూల్ అనేది అవుతుంది కాబట్టి, 1 అంటే 1, 2 అంటే 2, 3 అంటే 3. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు 2 అనుకుంటాం, 1 అనుకుంటాం, 3 అనుకుంటాం, 1, 2, 3 మేం గాని మా సిండికేట్ గాని ఓకే. దానికి చెప్పిన ఫిగర్స్ కూడా ఓకే. బట్ నా దగ్గర ఇది ఎక్కువ కండిషన్ లేవండి, ఎక్కువ కండిషన్ ఓకే. ఫిగర్ ఎంతైనా ఓకే, 1 గానీ 2 గానీ 3 పందాలు ఓకే, అది కూడా ఓకే. ఓకే అన్నిటికీ. మీరు నోట్ అంటే ఎంత అనుకుంటున్నాను నేను చెప్పను. సరే, ఆ క్వశ్చన్ కి చెప్పినట్టు 1.25 గానీ 1.5 గానీ 1.75 గానీ సిద్ధం, లేదా 2 కూడా ఓకే. 2 కూడా ఓకే ఓకే చేయండి. బట్ ఓన్లీ 1 క్లాస్ నచ్చితే ముందుకెళ్ళిపోదాం, ఇమీడియట్ గా మాట్లాడుకుందాం. నచ్చితే చక్కగా మాట్లాడుకుందాం, చర్చించుకుందాం. మై 1 క్లాస్ కండిషన్ ఈస్, నారాయణపురం బరిలో అయితే మేం గాని మా సిండికేట్ గాని సిద్ధం. దీని గురించి మళ్ళీ డైవర్ట్ చేసి ఎందుకు ఆయన కూడా నేను ఎంతో అక్కడ ఆయన కూడా వేస్తున్నారని తెలిసింది. అంటే ఆయనకి అక్కడ కన్వీనియంట్ ఉంటది, డిస్టెన్స్ దగ్గర. నేను అక్కడ ఉన్నాయి, నేను నిజంగా చెప్తున్నా, అక్కడ మేము ఒప్పేసుకున్నాం, మొరమల్లో అన్ని ఒప్పేసుకున్నాం. నేను ఆ పందాలు అక్కడ నా కోళ్ళు ఉంటాయి,
దానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ ఉంటది, వాటి పని అవి చూసుకుంటాయి. నేను లేకపోయినా కానీ అప్పు చెప్పి కూడా నేను ఇక్కడికి వస్తాను. నాకు కుదరదు అక్కడికి వెళ్ళటం రావడం. పండగలో మీరు వస్తే అప్పుడు బయటకు వస్తారా, మీరు ఒప్పేసుకుని చోటు నుంచి రాను వస్తారా? ఎవరు రారు కదా, కానీ మేము ఆ అరేంజ్మెంట్ చేసుకుంటాం. తీసుకోవాలంటే మనసులో ఆల్రెడీ ఉండాలి, అంటే ధైర్యం. అంటే మీకు ఇప్పుడే అనిపించిందా, లేకపోతే 1 year నుంచి బ్యాక్ నుంచి, అంత ముందు నుంచి ఏమన్నా ఉందా? కాదండి, లాస్ట్ ఇయర్ కూడా ఎవరికాళ్ళు కనిపించదు. కాకపోతే ఏంటంటే అందరూ ఆక్యుపై అయిపోతున్నారు ఆల్రెడీ. అయిపోతున్నారు అంతే. ఇది ఏం లేదు, చిన్నోడికి అది తగ్గట్టు ఉంది. సింపుల్. ఇది దీంట్లో ఏమీ లేదని. కాకపోతే ఇప్పుడు అయితే కనుక ఇప్పుడు చూడండి, నేను ముందుకు ఆలోచన చెప్తున్నాను. నారాయణపురం ఈజ్ అ కన్వీనియంట్ ప్లేస్. ఓకే, ఫైనాన్షియల్ ఫిగర్స్ ఏదైతే అనౌన్స్మెంట్ వచ్చిందో దానికి సిద్ధం. 1 కాదు 2 కాదు 3 అనుకుంటే ఆ 3 మళ్ళీ 4వ 2 అనుకుంటే 2 అంటే 1 పందమా 2 పందమా 3 పందమా అనుకోవాలి. ఆ 3 ఓకే. తర్వాత అది ఫుల్ కంప్లీట్ రిజల్ట్ ఆయన సైడ్ వచ్చినా మా సైడ్ వచ్చినా నాకేం అభ్యంతరం లేదు. నాకేం అభ్యంతరం, అవుతే వెళ్ళిపోతాం. రావడానికి ఇబ్బంది ఏంటంటే ఎక్కడికి ఆయన చోటకి, ఆయన చోటకి మా టీమ్ అండ్ సిండికేట్ ఇది కుదరదు. అంటే నోటీస్ కుదరదు. అప్పుడప్పుడు వస్తే చిన్న ఎక్స్ట్రా కిక్ అంతే. అది కూడా ఇలా వీడియో ద్వారా నాకు చాలా నా చిన్నపాటి ఫన్ అక్కడ సరిపోతుంది. దాంతో మేము ఫుల్ ఖుష్. నేనేం ఛాలెంజ్ చేయట్లేదు. ఈ బరికి రమ్మడం కారణం నాకు చెప్పలేదు. ఏ బరికి రమ్మంటారు? మీరు ఆయన బరి అన్నారు, మీరు ఇంకో బరి అన్నారు. అంటే అదే ఒక్కొక్కరికి ఒక్కొక్క బలం అన్ని చూసుకుంటారు కదా. దాంట్లో అయితే ఇక్కడ ఏంటంటే నాతో పాటు ఉన్న టీం మెంబర్స్ వాళ్ళందరూ కన్వీనియంట్ కూడా చూసుకుని తటస్థంగా మొక్క చెప్తే మాదంతా 2 నిమిషాల్లో సెట్ అవుతుందండి. అమౌంట్ విషయం కానీ లేకపోతే రెస్ట్ ఆఫ్ ఆల్ మేనేజ్మెంట్ థింగ్స్ అన్ని కూడా చాలా క్లీన్ గా అవుతుంది. సో మనం నేను చెప్పేది ఏంటంటే మళ్ళీ అగైన్ క్రిస్టల్ క్లారిటీగా నారాయణపూర్ అయితే కనుక ఒకవేళ అది ఏమన్నా ఇబ్బంది అయితే ఇంకో 2 ఉన్నాయి, అవి కూడా తర్వాత చెప్తాను. నేను అది ఏమన్నా అయితే కనుక డిస్కస్ చేసి చెప్పాలా, ఓ మాట అంతే. 10 seconds అంతే. దానికి అయితే కనుక ఇక్కడైతే కనుక మీరు చెప్పిన ఫిగర్స్ 1 గానీ 2 గానీ 3 గానీ లేదా ఇంకా ఏమన్నా చెప్పిన అనౌన్స్మెంట్ చేస్తాను. శేఖర్ రాజు గారు హైదరాబాద్ మీరు అందరికీ తెలుసు నీట్ గా. రీసెంట్ గా ఒక ఆయనకి రత్తయ్య గారికి చాలా పెద్దగా లాస్ట్ టైం వేసారు మంచి కాల. దానివల్ల ఇండస్ట్రీ బాగా 1 మెట్లు 2 మెట్లు 10 మెట్లు ఎక్కింది. అలాగే అదే మెట్టు ఎక్కడానికే సార్ కూడా తన కృషి చేస్తానన్నారు. ఆయన రిక్వైర్మెంట్ ఆయన చెప్పారు, ఈయన రిక్వైర్మెంట్ ఈయన చెప్పారు. ఆయన అన్నట్టు 1 2 అన్నారు, ఇంకోటి అన్నా రెడీయే. నాకు ఆ బరువుతో అనుకూలంగా ఉంటుంది. నేను మురముల్లా వదిలి ఇక్కడ రావడానికి భీమవరం చుట్టుపక్కల వదిలి రావడానికి సిద్ధపడుతున్నాను. కుదిరితే రండి. సిద్ధమయ్యారు. కుదిరితే రండి, హ్యాపీగా వేసుకుందాం. ఇండస్ట్రీని ఇంకొక 4 మెట్లు ఎక్కిందాం. సరదాగా ఇండస్ట్రీ ఇంకో 2 మెట్లు ఎక్కడానికి ఈ బరిలో ఏ బరైనా ఈయన రెడీ అంటున్నారు శేఖర్ రాజు గారు. సార్ మీకు కూడా కుదిరితే ఒకసారి చూడండి, ఒకసారి డిస్కషన్ చేయండి. అన్ని రకాలు కుదిరితే మళ్ళీ మన ఇండస్ట్రీని ఇంకొక గోల్డ్ పరిశ్రమని కొంచెం ఎదరికి తీసుకెళ్దాం అందరం కలిసి. అంటే నా పాయింట్ అంటే అది మీరు వారు ఛాలెంజ్ లేకపోతే ఇంకోటి ఈ వర్డ్స్ అన్ని పక్క పెట్టేసి బాగుంటాయి. అంటే ఏంటంటే మీ పక్క నుంచి అన్ని ధూపం సమర్పయానికి బాగుంటది అంతా కూడా. వీటికి కాకుండా అదొక చిన్నగా అని చెప్పారు. దాన్ని స్వీకరిస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్దాం. అదొక ప్రపోజల్ అనుకోండి, దాన్ని ఒక ముందుకు తీసుకెళ్దాం అనుకుని పాజిటివ్ గా వచ్చిన యాక్టివిటీ అంతే. ఇది కనుక అన్ని మెటీరియలైజ్ అయింది అనుకోండి, చక్కగా బాగుంది. ఇది దీని వల్ల ఇలా మొదలు పెట్టడం వల్ల ఏమన్నా చెడ్డ పరిణామాలు ఉన్నాయా? పర్లేదా? ఇది ఏది చెడ్డ తప్పేం కాదా? మా ఆడియన్స్ ఐ థింక్ అండి ఈ మెసేజ్ ఒక ఫార్మాట్ లో వచ్చింది కాబట్టి ఆ ఫార్మాట్ లోనే మనం కూడా చెప్పడం జరిగింది. ఇదంతా ఓకే అయితే ఉంది. ఫోన్ లో మాట్లాడి మేము దీన్ని మెటీరియల్ తీసుకెళ్లి ముందుకు తీసుకెళ్తాం. ఇంకా అవన్నీ కూడా ఆన్లైన్ లో పెట్టాల్సిన పనేం లేదు. మళ్ళీ డైరెక్ట్ గా గేమే చూసేయచ్చు. అర్థమైతే మళ్ళీ ఇంత మసాలా ఇంత అక్కర్లేదు. అంతా కూడా అదేమని ఇదే ఆయన యాక్సెప్ట్ చేసి ఇది జరిగితే ఇది మళ్ళీ నా ఒక్కడిదే కాదండి. ఇది మాది చాలా పెద్ద సిండికేట్ నుంచి మనం చేస్తాం. ఎవరైనా సరే నా ఫార్ముల్లో అయినా నా సిండికేట్ చాలా పెద్దది, ఇక్కడైనా చాలా పెద్దది అనుకుంటాం మేము. ఏదైనా సరే ఇది 1-to-1 జరిగే కమర్షియల్ యాక్టివిటీ కాదు. అంటే ఈ గేమ్ లో ఉన్న కిక్ అది, ఈ గేమ్ లో కిక్ దానికి వస్తుంది అంతే.
ఖచ్చితంగా మంచి ఎక్స్పీరియన్స్ మా ఆడియన్స్ అందరికి ఇవ్వాలి మీరు ఈ విషయంలో.